ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం అండి. మమ్మల్ని అత్మికులుగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఈ సాయంకాల వేళ మిమ్మల్ని తండ్రి అని పిలుచుకునే మహాభాగ్యాన్ని మాకు దయచేసి తండ్రి, మమ్మల్ని ప్రేమించి మీ మాటల్ని మేము తెలుసుకున్నట్టుకు మీరు మాకు కల్పించిన ఈ అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతలు తండ్రి. మేము ఏ మాటలను అయితే నేర్చుకోబోతున్నామో వాటన్నిటినీ తండ్రి మా హృదయం అనే పలకల మీద భద్రం చేసుకుని వాటి ప్రకారం మా జీవితకాలంలో బ్రతకగలుగుటకు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తూ తండ్రి, చెబుతున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని, శక్తిని, ధైర్యాన్ని ప్రసాదించగలని కోరుకుంటూ తండ్రి, వింటున్న ప్రతి ఒక్కరూ మీ యొక్క మాటలపై వారి యొక్క మనసు నిలుపులాగిన సహాయం చేయమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. క్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. హౌస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బెంగళూరు వారికి ప్రత్యేకంగా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, ఈరోజు మనం మాట్లాడుకొని పోయే అంశం పేరు ముందుగా ప్రకటించినట్టు క్రీస్తు పునరుత్థానమును గూర్చి ప్రవచించిన ప్రవక్తలు. క్రీస్తు పునరుత్థానం గూర్చి ప్రవచించిన ప్రవక్తలు. ప్రియులారా, యేసుక్రీస్తు వారంటే సమాజంలో ఎవరికీ తెలియని వ్యక్తి కాదు. అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. ప్రతి మనిషి కూడా మరణించిన తర్వాత తిరిగి లేచింది ఎవరు అని అడిగితే మొట్టమొదటిగా చెప్పే పేరు ఏంటంటే యేసుక్రీస్తు వారి పేరే. మరి యేసుక్రీస్తు వారిని గూర్చి ఎంతోమంది ఎన్నో రకాలుగా సమాజంలో చెప్పటం మనం వింటూ ఉంటాం. యేసుక్రీస్తు వారు గొప్పవారని, తనకిచ్చినటువంటి జీవితకాలం అంతా దేవుని కొరకు బ్రతికారని, ఇదంతా కూడా ఎంతోమంది యేసుక్రీస్తు వారి కోసం చెప్తారు. యేసుక్రీస్తు వారు సిలువలో మరణించారండి, ఆయన రక్తం కార్చారండి, ఆయన రక్తం కార్చబట్టే ఈరోజు మానవాళి యొక్క పాపాలకు విముక్తి కలుగుతుంది అని చెప్పడం మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, మరి అలాంటి గొప్ప వ్యక్తి ఈ భూమి మీదకి వచ్చారు. ఈ భూమి మీదకి వచ్చిన ఆయన దేవునికి ఇష్టడుగా బ్రతికాడు, బ్రతికి ఇష్టడుగానే మరణించాడు. మరి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వస్తారని, ఆయన ఈ భూమి మీదకి వస్తే చూడాలని, ఈ భూమి మీదకి వస్తే ఆయనను చూసి ఆనందించాలని ఎంతోమంది ఆశపడ్డారు. ఏమండి, ఈరోజు ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి వస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రజలందరూ కూడా ఏదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడేసి లేదా వారితో పరిచయం పెంచుకునేంత అవకాశం ఉండదు, కానీ వాళ్ళని చూస్తే చాలు అనుకుంటారు, వాళ్ళని చూసి ఆనందించాలి అనుకుంటారు. అలా యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వస్తారని తెలిసి, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి ఎన్నో కార్యక్రమాలు చేస్తారని తెలిసి, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఎందుకు వస్తున్నారు, వచ్చి ఏం చేస్తారని తెలిసినటువంటి వాళ్ళు కొంతమంది ఆయన ఎప్పుడు వస్తాడు, ఆయనను చూడాలి, ఆయనను చూసి మేము ఆయన ఏ విధంగా బ్రతుకుతాడో అనేది, లేదంటే ఆయన జీవించినటువంటి జీవితం ఎలా ఉన్నది అనేది దేవుడు ముందుగానే కొంతమందికి తెలియజేశాడు. వాళ్ళే ప్రవక్తలు, భక్తులు ఎంతోమంది యేసుక్రీస్తు వారిని చూడాలని అనుకున్నారు, యేసుక్రీస్తు వారిని చూడాలని ఆశపడ్డారు. అలా ఆశపడినటువంటి వాళ్ళు యేసును చూడాలనుకుని యేసుక్రీస్తు వారి కోసం అండి ఎన్నో విషయాలు చెప్పారు. ఎన్నో విషయాలు అంటే యేసుక్రీస్తు వారి భూమి మీదకి వస్తారు, వచ్చి ఆయన ఏం చేస్తారు, వచ్చిన ఆయన మరణిస్తాడని, మరణించి తిరిగి లేస్తాడని. ప్రియులారా, ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప విషయాలు యేసుక్రీస్తు వారు రాకముందే దేవుడు ఎంతోమంది ప్రవక్తల నోట ప్రవచించాడు. అలా ఎంతోమంది నోట ప్రవచించి యేసుక్రీస్తు వారిని గూర్చి తెలియజేసి
దేవుడు యేసుక్రీస్తు వారిని గురించి చెప్పటం వల్ల వాళ్ళందరూ ఏమనుకున్నారంటే యేసుక్రీస్తు వారిని చూడాలి. ఒకసారి ఆ మాట కూడా మనం బైబిల్లో చూద్దాం ప్రియులారా. మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూస్తే, మత్తయి సువార్త 13వ అధ్యాయము 16వ వచనం. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి. మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరియో చూడకపోయిరి. మీరు వినువాటిని వినగోరియో వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ యేసుక్రీస్తు వారు తెలియజేసినటువంటి విషయం ఏంటంటే, అనేక మంది ప్రవక్తలు అంటున్నాడు. అనేక ప్రవక్తలు, నీతిమంతులు మీరు చూచు వాటిని చూడగోరి. ఇప్పుడు మీరు మీ కన్నులతో ఎన్నో చూస్తున్నారు. ఏం చూస్తున్నారు? పైన అని ఎన్నో విషయాలు శిష్యులకి తెలియజేస్తారండి. శిష్యులకి ఎన్నో విషయాలు తెలియజేస్తారు. అలాగే ప్రజల మధ్య ఆయన ఎన్నో అద్భుతాలు చేస్తారు. తర్వాత రోగులను ఆయన స్వస్థపరుస్తారు. ఇవన్నీ కూడా వాళ్ళంతా చూస్తున్నారు. అలా చూస్తున్న వారి కన్నులు ఏమయ్యాయి అంటండి, మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములు అంటున్నాడు. ఎప్పుడు కన్నులు ధన్యం అవుతాయి? చాలా సందర్భాల్లో అనేక మంది మాట్లాడితే ఏమంటారంటే, నేను ఈ పని చేశాను, నా జన్మ ధన్యం అయిపోయిందండి అంటారు. అంటే నేను నిజంగా ఇలాంటి పని చేయడం వల్ల నా జన్మ ధన్యం అయిపోయింది. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు అంటున్నారు, మీ కన్నులు ధన్యములు. ఎందుకంటే మీరు చూడాలనుకున్నటువంటివి ఇవి, మీరు ఇప్పుడు చూస్తున్నవి ఇవి. ఒకప్పుడు ఎవరు చూడాలనుకున్నారంటే ప్రవక్తలు, నీతిమంతులు చూడాలని ఆశపడ్డారు. అంటే యేసుక్రీస్తు వారు చేసే కార్యాలు, యేసుక్రీస్తు వారు చెప్పే మాటలు, ఇవన్నీ కూడా వాళ్ళందరూ ఏం చేయాలనుకున్నారట, అనేక ప్రవక్తలు, నీతిమంతులు మీరు చూచు వాటిని చూడగోరియో చూడకపోయిరి. చూడాలనుకున్నారు కానీ చూడలేకపోయారు. ఇంకా మీరు వినువాటిని వినగోరియు వినకపోయిరి. మీరు వింటున్నారు కదా, ఇవి వినాలని ఎంతో ఆశపడ్డారు కానీ వాళ్ళు వినలేకపోయారు. కానీ మీరు వింటున్నారు, వినుచున్న మీ చెవులు ధన్యములయ్యాయి అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అంటే ఎంతోమంది యేసుక్రీస్తు వారి కోసం తెలుసుకొని ప్రవక్తలు, భక్తులు, నీతిమంతులు యేసుక్రీస్తు వారిని గురించి తెలుసుకొని వాళ్ళు ఏం చేశారంటే, యేసుక్రీస్తు వారు చేసే కార్యాలు, యేసుక్రీస్తు వారు చేసే పనులు, ఆయన చెప్పే మాటలు చూడాలి, ఆయన చెప్పే మాటలు వినాలి, ఆయన చేసే పనులు చూడాలి అని ఆశపడ్డారంట. కానీ ఆశపడినా వారు చూడలేకపోయారు, వారు వినలేకపోయారు. కానీ అక్కడున్న వారికి ఆ భాగ్యం దక్కింది. ఏమండి, అసలు యేసుక్రీస్తు వారిని చూడడం అంటే ఎంత గొప్ప భాగ్యం చెప్పండి. అది ఎంత గొప్ప అవకాశం కదండి. యేసుక్రీస్తు వారా, అసలు ఆయన్ని చూడడం ఏంటి? ఆయన చూస్తున్నాం, ఆయన కార్యాలు చూస్తున్నాం. ఈరోజు ఈ కాలంలో మనం యేసుక్రీస్తు వారిని చూసామా అండి? చూడలేదు. మనమేం యేసుక్రీస్తు వారి కాలంలో లేము. కానీ ఆ కాలంలో ఉన్నవారు యేసుక్రీస్తు వారి కార్యాలు చేశారు, అవన్నీ కళ్ళతో చూశారండి. నిజంగా ఆయన అనేక మందిని స్వస్థపరుస్తున్నప్పుడు అది చూసిన వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి? ఆశ్చర్యం, విస్మయం. మనం బైబిల్లో చదువుకుంటాం, అనేక మంది ఆయన చేసిన కార్యాలు చూసి విస్మయం పొందారు, అనేక మంది ఆయన చేసిన కార్యాలు చూసి ఆశ్చర్యపడ్డారు. ఇవన్నీ దగ్గరుండి వాళ్ళు చూశారండి. కానీ మనం చూడలేము. మనమే కాదు, ఎంతోమంది ప్రవక్తలు, నీతిమంతులు కూడా ఏమనుకున్నారంటే వాటిని చూడాలని ఎంతో ఆశపడ్డారు, కానీ చూడలేకపోయారు. చూడలేకపోయినప్పటికీ, వారు ఆశపడినా చూడలేకపోయినప్పటికీ, లేదంటే వాళ్ళు ఏదైతే వినాలని ఆశపడ్డారో అది వినలేకపోయినప్పటికీ వాళ్ళు యేసుక్రీస్తు వారిని గురించి చెప్పారండి. యేసుక్రీస్తు వారి రాక కోసం చెప్పారు. యేసుక్రీస్తు వారి రాక సామాన్యంగా జరగలేదు. అంటే నా ఉద్దేశం సామాన్యంగా అంటే ఏది ఎవరికి చెప్పకుండా ఆయన రాలేదు. ఆయన గురించి ఎవరికి తెలియకుండా ఏదో అకస్మాత్తుగా ఆయన రాలేదండి.
ఆయన కోసం బైబిల్లో దేవుడు ఎన్నో ప్రవచనాలు దేవుడు బైబిల్లో రాయించాడు. ప్రవక్తల ద్వారా ఎన్నో మాటలు ఆనాటి సమాజానికి దేవుడు వినిపించాడు. ఆయన గూర్చి ఆయన కోసం తెలియజేశాడు ప్రవక్తలందరికీ. అంటే ఆయన రాక కోసం, యేసుక్రీస్తు వారి రాక భూమి మీద జరుగుతుంది కదా. మరియ గర్భం ద్వారా భూమి మీదకి రావాలని దేవుడు అనుకున్నాడు కదండి, మరియ గారి గర్భం ద్వారా. అలా దేవుడు అనుకున్నప్పుడు ఆయన ఏదో ఆ సమయానికి ఆ రోజుకి వచ్చేసినటువంటి వ్యక్తి, అలా అనుకోగానే వచ్చేసిన వ్యక్తి అని అనుకోకూడదు. ఎందుకంటే ఆయన వస్తాడని, వచ్చి ఎన్నో పనులు చేస్తాడని ప్రవక్తలు ఎంతో మంది ప్రవచించారు. అలా ప్రవచించినటువంటి వారిలో కొన్ని మాటలు మనం బైబిల్లో చూస్తే అపోస్తల కార్యంలో 3వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. అపోస్తల కార్యంలో 3వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. అపోస్తల కార్యంలో 3వ అధ్యాయం 18వ వచనం చూడగలిగితే, అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఇలాగు నెరవేర్చను. ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు వారి కోసం ఏమని రాయించారంటే, అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయాలు. యేసుక్రీస్తు వారు శ్రమ పడతారు అంటే అనేక హింసలు పెడతారు, ఆయనకి అనేక రకాలుగా ఆయనను కొడతారు, కొరడాలతో కొడతారు, ఇలా అనేక శ్రమలు ఆయనకి. ఇంకా ఆయన సిలువ వేస్తారు, చంపేస్తారు. ఆయన శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా దేవుడు ప్రచురపరిచారు, అంటే ముందుగా తెలియజేశాడు. అలా తెలియజేయడాన్ని బట్టే ఆయన కోసం ప్రవక్తలు ఎదురు చూశారు, అంటే చూడాలనుకున్నారు. ఇప్పుడు అంతే కదండి, ఒక వ్యక్తి మనకు తెలియనప్పుడు, వాళ్ళెవరో మనకు తెలియనప్పుడు ఆయన కోసం గొప్పగా ఎవరైనా మనకు చెప్పారనుకోండి, మనం ఏమనుకుంటాం? ఎలాగైనా చూడాలి అనుకుంటాం, ఎలాగైనా వినాలి అనుకుంటాం. ఏమండి, నిజంగా ప్రవక్తలకి దేవుడు యేసుక్రీస్తు వారి కోసం చెప్పాడు. అదే కదా అంటున్నాడు, సమస్త ప్రవక్తల నోట ముందుగా అంటే ఆయన రాకకి ముందుగానే, ఆయన రావడానికి ముందుగానే. ఏదో యేసుక్రీస్తు వారు అప్పటికప్పుడు వచ్చేయలేదు, ఆయన రావడం వెనక ఎంతో సంకల్పం ఉంది, దేవుని సంకల్పం. ఆయన రాక కోసం దేవుడు ఎంతో మంది ప్రవక్తల నోట ప్రవచించారు, ప్రచురపరిచిన విషయాలను ఇలాగు నెరవేర్చెను అని. ఇంకా అలా మనం చదువుకుంటూ వెళ్తే ప్రియులారా, ఇంకా దేవుడు ఎన్నో విషయాలను రాయించాడు, ఎన్నో విషయాలను బైబిల్లో రాయించాడు. ఎన్నో విషయాలు యేసుక్రీస్తు వారి కోసం ఎంతో మంది భక్తులు తెలియజేశారు. అలా తెలియజేసిన వారిలో ఎంతో మంది ఉన్నారండి యేసుక్రీస్తు వారి కోసం ప్రవక్తల్లో. ఆయన వస్తారని, ఆయన రాజుగా ఉంటాడని, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటాదని, ఆయన ఈ లోకానికి వస్తాడని, ఆయన నలగగొట్టబడతారని, ఇలా అనేకమైనటువంటి మాటలు చెప్పారు. అది మాత్రమే చెప్పకుండా యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేస్తారు, అంటే ఆయన మరణిస్తాడు, ఆయన మరణించి తిరిగి లేస్తారు అని కూడా తెలియజేశారు. మరి అలా తెలియజేసినటువంటి వచనాన్ని ఒకసారి మనం చూడగలిగితే, ఇప్పుడు మనం చదువుకుంటున్న అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం, అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయము 24వ వచనం నుండి మనం చదువుదామండి. అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయం 24వ వచనం. అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయం 24వ వచనం. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపను. దేవుడు ఏం చేసి, మరణం ఆయనను బంధించి ఉంచటం అసాధ్యం కనుక దేవుడు ఏం చేశాడు, మరణ వేదనలు తొలగించి ఆయనను లేపారు. అలా లేపిన తర్వాత ఏమంటున్నారండి, ఆయనను గూర్చి దావీదు ఇట్లా నేను ఏమంటున్నారంటే, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు గనుక
నేను కదల్చబడను. కావున నా హృదయం ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళుపట్టనీయవు. నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. ఏమంటే ఈ మాటలన్నీ ఎవరు తెలుసు, ఎవరెవరి కోసం చెప్తున్నారంటే యేసుక్రీస్తు వారి కోసం దావీదు గారు చెప్పిన మాటలు ఇవి. మనకి కీర్తన గ్రంథంలో కనిపిస్తాయి ఈ మాటలన్నీ. యేసుక్రీస్తు వారి కోసం దావీదు గారు చెప్పిన మాటలు. అలా దావీదు గారు చెప్పిన మాటల్లో ఏం కనిపిస్తుందంటేనండి, ఆయనను గూర్చి దావీదు ఇట్లనను, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూస్తున్నాను, ఆయన నా కుడిపార్శ్వంలో ఉన్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయం ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉంటుంది. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యవు, నాకు జీవ మార్గములు తెలిపితివి. ఇది యేసుక్రీస్తు వారి కోసం దావీదు గారు చెప్పింది. అలా ఆయన చెప్తూ 29వ వచనంలో, సహోదరులారా, మూల పురుషుడకు దావీదును గూర్చి మీతో నేను ధారాళంగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను, అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉంది. అతని సమాధి ఎక్కడుంది? నేటి వరకు మన మధ్య ఉంది. అతని ప్రవక్త. దావీదు గారు ఎవరండి? దావీదు గారు ఎవరు? ఆయన ఒక రాజే కాదు, ఆయన ఒక ప్రవక్త. మరి ప్రవక్త అయిన దావీదు గారు ఏం చేశారు? 31వ వచనం మనం చూస్తే, క్రీస్తు పాతాళంలో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పాను. ఏంటండి? దావీదు గారు ఒక ప్రవక్త అయిన దావీదు గారు ఏం చేశారటండి? క్రీస్తు పాతాళంలో విడవబడలేదని, ఆయన శరీరం కుళ్ళిపోలేదని దావీదు గారు ముందుగా తెలుసుకొని ఏమంటే ముందుగా అంటున్నారంటే ముందుగా ఎవరు తెలియజేశారండి? ముందుగా తెలుసుకొని ఎవరు తెలియజెప్పారు? ముందుగా దేవుడే కదండి ప్రవక్తలకు అన్ని విషయాలు తెలియజేస్తారు. తన సేవకులైన ప్రవక్తల దగ్గర దేవుడు చెబుతాడండి, జరగబోయేవి ఏముంటాయి, జరగబోయే విషయాలన్నీ కూడా దేవుడు తన ప్రవక్తలకు తెలియజేస్తాడు. అలా దావీదు గారికి దేవుడు ఏం చేశాడు? ముందుగా చెప్పాడు. దాన్ని బట్టే దావీదు గారు ముందుగా తెలుసుకొని, ఆయన శరీరం కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పాను. ఇక్కడ దావీదు గారు ఏం చేశారంటండి? ఆయన పునరుద్ధానమును గురించి చెప్పారు. అంటే దావీదు గారు యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానం కోసం చెప్పారా? సమస్త ప్రవక్తలు యేసుక్రీస్తు వారు శ్రమ పడతారని తెలియజేశారా? సమస్త ప్రవక్తలు కూడా యేసుక్రీస్తు వారు శ్రమ పడతారు, ఆయనకి ఎన్నో హింసలు వస్తాయని చెప్పారా? అంటే అవన్నీ దేవుడు తెలియజేశాడా? తెలియజేశాడు. మనం కూడా బైబిల్లో యెషయా గారు కానీ, ఆమోసు గారు కానీ, జకర్యా గ్రంథం కానీ మనం ఇవన్నీ చూస్తే అండి యేసుక్రీస్తు వారి కోసం ఎన్నో రాయబడతాయండి అందులోని. ప్రియులారా, మరి ఇక్కడ దావీదు గారు కూడా ఏమంటున్నారంటే, దావీదు గారు కూడా యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానం అంటే ఆయన చనిపోతారు. పునరుత్థానం అంటే అదే కదండి, మళ్ళీ తిరిగి లేవడం. ఆయన మరణించి మరలా తిరిగి లేవడం. ఆయన చనిపోతాడు, ఆయన శరీరం కుళ్ళిపోలేదు, ఆయన పాతాళంలో విడవబడలేదని దావీదు గారు ముందుగానే ఆయన పునరుద్ధానం గురించి చెప్పారు. చూడండి ఏమండి, పునరుద్ధానం అంటే చిన్న మాట కాదు, తెలుసు కదండి. ఒక వ్యక్తి మళ్ళీ మరణించిన తర్వాత తిరిగి లేవడం అనేది చిన్న మాట చెప్పండి, చిన్న విషయమా? కాదు ప్రియులారా. పునరుద్ధానం అనగానే అది చాలా చాలా గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈరోజు ప్రతి మనిషి కూడా ఎందుకు ప్రాణాలు తీసుకుంటున్నాడండి? ఎందుకంటే చనిపోయిన తర్వాత తనకి ఏ బాధ ఉండదని, అంతే కదా. ఎందుకు అప్పులు బాధలు ఎక్కువ ఉన్నవారు ప్రాణాలు తీసుకుంటారు? ప్రేమలో ఫలించలేని వారు ఎందుకు ప్రాణాలు తీసుకుంటారు? ఎందుకు? దేని బట్టి అంటే చనిపోతే మాకు సమస్యలు ఉండవు కదా, చనిపోతే మేమంతా కూడా ఏ బాధ లేని వారిగా ఉంటాం కదా అనుకొని ప్రాణాలు తీసుకుంటారు. కానీ అసలు
మరణించిన తర్వాత మనిషికి మరొక జీవితం ఉంది, అంటే మరణించిన తర్వాత మళ్ళీ మనిషి బ్రతుకుతాడు, అదే పునరుత్థానం. అంటే అది చిన్న విషయం అనుకుంటున్నారు చాలా మంది, కానీ అది చాలా చాలా పెద్ద విషయం. అసలు మనిషి అది నమ్మడు, అది తెలుసుకోలేడు మనిషి, కానీ అది ఎంతో గొప్ప విషయం తెలుసా అండి. అంత గొప్ప విషయాన్ని యేసుక్రీస్తు వారిని గూర్చి, అంత గొప్ప విషయాన్ని దావీదు గారికి దేవుడు ముందుగానే తెలియజేశాడు. దావీదు గారికి దేవుడు ముందుగానే తెలియజెప్పాడు. ఆయన శరీరం కొల్లిపోదని, పాతాళంలో విడవబడలేదని, ఆయన పునరుత్థానం అంటే ఆయన మళ్ళీ తిరిగి లేస్తారు. ఆయన మరణించి ఆయన దేవుడు ఆయనకి మరణ వేదనలు తొలగించాను అని చెప్పే కదా దావీదు గారు రాసినటువంటి మాటలు కింద మనం చదువుకున్నాం ఇందాక. అంటే ఆయన శ్రమపడ్డారు, శ్రమపడుతున్న విషయం, శ్రమపడతాడనే విషయం అనేక మంది ప్రవక్తల నోట దేవుడు పలికించాడు. అంతేకాదు ఆయన పునరుత్థానమును గూర్చి కూడా పలికించాడు దేవుడు. అంటే యేసుక్రీస్తు వారిని గురించి చెప్పడం గొప్ప విషయం అయితే ప్రవక్తలకి, అది మాత్రమే కాకుండా యేసుక్రీస్తు వారిని గూర్చి ఆయన తిరిగి లేస్తాడనేటటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం, పునరుత్థానం కోసం చెప్పడం ఇంకా ఎంతో గొప్ప విషయం. కానీ ప్రియులారా, అంత గొప్ప విషయాన్ని తెలుసుకున్న వారు యేసుక్రీస్తు వారి కోసం ఎదురు చూశారు. యేసుక్రీస్తు వారు రావాలని, యేసుక్రీస్తు వారి మాటలు వినాలని, యేసుక్రీస్తు వారు చేసే కార్యాలు చూడాలని, యేసుక్రీస్తు వారు చేసేటటువంటివన్నీ కూడా చూడాలని ఎంతో ఆశపడ్డారండి వాళ్ళు. ఆయన రాక కోసం, ఆయన చేయవలసినటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కోసం, ఇవన్నిటిని బట్టి వాళ్ళు ఎంతో ఆశపడ్డారు చూడాలని. పునరుత్థానంను గురించి కూడా తెలియజేసిన తర్వాత ఇంకా ఎక్కువగా చూడాలి అని అనుకున్నారు ఆయన రాక కోసం. కానీ అలా అనుకున్నప్పటికీ వాళ్ళు చూడలేకపోయారు. వాళ్ళు చూడలేకపోయినా యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. వచ్చిన ఆయన ఏం చేశారంటే దేవుని కోసం ఎన్నో గొప్ప విషయాలు చెప్పారు, అనేకమైన మంచి కార్యాలు చేశారు. చేసి దేవుని పనిలోనే దేవుని కుమారుడుగానే ఆయన మరణించాడు. మరి మరణించిన ఆయన తిరిగి వెళ్ళిపోయాడు కదండి. ఆయన అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో ఉంటుంది, వెళ్ళిపోయినట్టుగా మరణించి తిరిగి లేచి శిష్యులతో పాటు ఉండి మళ్ళీ ఆయన వెళ్ళిపోయారు దేవుని దగ్గరికి. మరి దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన యేసుక్రీస్తు వారు మళ్ళీ తిరిగి వస్తారా రారా? ఆయన మళ్ళీ తిరిగి వస్తారా రారా అంటే ఆయన వస్తాడని చెప్పాడు బైబిల్లో. మళ్ళీ ఆయన వస్తాడు, మళ్ళీ ఆయన ఖచ్చితంగా ఈ భూమి మీదకి వస్తారు. మరి యేసుక్రీస్తు వారి రాక కోసం, యేసుక్రీస్తు వారు చేసే కార్యాల కోసమే ఒకనాడు ప్రవక్తలు అంతగా ఎదురు చూస్తే యేసుక్రీస్తు వారి పునరుత్థానం అదెంత గొప్ప విషయం. తిరిగి లేస్తాడనే విషయాన్ని దేవుడు తెలియజేయబట్టి ఎవరు నిజంగా యేసును చూడాలనే ఆతృత, ఆశ వాళ్ళు పెరిగింది. మరి వాళ్ళు అంత ఆశతో ఎదురు చూస్తే యేసుక్రీస్తు వారి కోసం ఎన్నో సాక్ష్యాలు చదువుకుంటున్నాం బైబిల్ ఈరోజు మనం. ఆయన మరణించి తిరిగి లేచారు. మరి ఈ విషయాలన్నీ తెలుసుకుంటున్నాం మనం, ఈ విషయాలన్నీ నేర్చుకుంటున్నాం మనం. ఒకనాడు ప్రవక్తలు ఎలాగైతే ఎలాంటి ఆశతో అయితే ఉన్నారో మనము అలాంటి ఆశతో ఉండగలుగుతున్నామా? యేసుక్రీస్తు వారి మొదట రాకడ కోసం ప్రవక్తలందరూ ఎదురు చూశారు. అదే కదా దేవుడు రాయించాడు. ప్రవక్తలు, నీతిమంతులు ఇవన్నీ చూడాలని అనుకున్నారు, అంటే అవన్నీ చూడాలి, అవన్నీ వినాలని అనుకున్నారు వాళ్ళు. కానీ ఎంత ఆశపడినా వారు వినలేకపోయారు, చూడలేకపోయారు. కానీ ఆశ అయితే ఉంది, రావాలి, వినాలి, చూడాలి అని. మరి అలాంటి ఆశ ఈరోజు మనలో ఎంతమందికి ఉంది? యేసుక్రీస్తు వచ్చి వెళ్ళిపోయారు, కానీ మళ్ళీ వస్తానని అన్నారు. నేను 2వ రాకడలో వస్తాను, ఆయన భూమి మీదకి మళ్ళీ వస్తారు ఖచ్చితంగా. మరి ఆయన రావడం కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు? ఎంతమంది ఎదురు చూస్తున్నారు? ఆయన రాక కోసం ఎంతమంది మనలో ఎదురు చూస్తున్నాం? ఎదురు చూడాలా? యేసుక్రీస్తు రాక కోసం ఎదురు చూడాలా? ఒక పెండ్లి కుమార్తె ఎవరి కోసం ఎదురు చూస్తుందండి? ఎవరి రాక కోసం ఎదురు చూస్తుంది. ఎవరి రాక? పెండ్లి కుమారుని రాక కోసం ఎదురు చూస్తుంది, అంతే కదండి. మనకి బాగా ఎవరైనా ఇష్టమైన వాళ్ళు దూరంగా ఉంటే ఎప్పుడు వస్తారు అనుకుంటాం మనం. వారి రాక కోసం ఎదురు చూస్తాం. ఒకవేళ వాళ్ళు రావడం కొద్ది రోజులు ఆలస్యం అవుతుందని అన్నారనుకోండి, అయినా పర్వాలేదు, మనం ఏం చేస్తామంటే వాళ్ళని చూడడం ముఖ్యం కదా, అందుకని ఎన్ని రోజులైనా పర్వాలేదు ఎదురు చూస్తామంటుంటారు. అంటే ఎదురు చూడటం, ఎవరైనా వస్తారని ఎదురు చూడటం.
ఎదురు చూసేటప్పుడు అండి నిజంగా ఎంత ఆనందం ఉంటుంది. చూడాలి చూడాలి చూడాలి, వినాలి వినాలి వినాలి, వాళ్ళ మాటలు వినాలి, వారు చేసే పనులు చూడాలనే ఆనందం. అలా ఒకప్పుడు ప్రవక్తలు యేసుక్రీస్తు వారిని గూర్చి ఎదురు చూశారండి. యేసుక్రీస్తు వారిని గూర్చి ఎదురు చూసి చూడలేకపోయారు. కానీ యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన పనులన్నీ చేసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వస్తానంటున్నారు. మరి వస్తానన్నప్పుడు ఆయన రాక కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నాం, ఎంతమంది ఎదురు చూస్తున్నాం. నిజంగా మనం ఎదురు చూడాలా? ఆయన రాక కోసం మనం ఎదురు చూడాలా? అవును, దేవుడు అందుని గురించి బైబిల్లో ఏమి రాయించాడో ఒకసారి చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 11, 12 వచనాలు చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 11, 12 ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రౌలుకొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఇక్కడ ఇవన్నీ ఇట్లు లయమైపోతాయి. ఆకాశం మొత్తం ఇవన్నీ కూడా లయమైపోతాయి కదా. అవన్నీ కూడా లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ, యేసుక్రీస్తు వారి యొక్క రాకడ. యేసుక్రీస్తు వారి యొక్క రాకడ కొరకు ఏం చేస్తారంటే కనిపెట్టాలి. కనిపెట్టాలా అంటే ఎవరి కోసం కనిపెడతాం మనం? ఇందాకే చెప్పినట్టుగా మనకిష్టమైన వారి కోసం కనిపెడతాం. చాలామంది ఎప్పుడు వస్తారు అని గేట్ దగ్గర ఎదురు చూస్తూ ఉంటారండి, వాళ్ళకి ఇష్టమైన వారి కోసం. అలా మనం కూడా ఎవరి కోసం అంటే కనిపెట్టుచు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షిస్తూ, అంటే ఆశతో అపేక్షించాలంటే ఏంటది? చూడాలి చూడాలి, ఆశ, మనలో ఉన్న ఆశ, మనలో ఉన్న ఆతృత, చూడాలనే ఆశ, తొందర, ఆశతో అపేక్షిస్తూ పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారిగా ఉండాలి. అంటే ఒకనాడు ప్రవక్తలు యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానం కోసం ప్రవచించి ఎంతగానో ఎదురు చూశారు. మరి ఈరోజు మనం ఎలా ఎదురు చూడాలంటే ఆశతో అపేక్షించాలి. ఎప్పుడు చూస్తాను నేను ఆయనని, అలా ఆశతో అపేక్షిస్తూ పరిశుద్ధమైన ప్రవర్తనతో, అంటే ఆశ ఉంటే సరిపోదు, ఏముండాలటండి? పరిశుద్ధమైన ప్రవర్తన. మనకి ప్రవర్తనలో కూడా ఏం కనిపించాలట? పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త అనలేదండి ఆయన, ఎంతో జాగ్రత్త గలవారే ఉండవలెను. ఎంతో జాగ్రత్త. ఎప్పుడు చెప్తామండి మనం ఎంతో జాగ్రత్తని? ఎప్పుడు అంటాం? అది చాలా అవసరం. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్లో అన్నప్పుడే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి అంటుంటాం. పిల్లారా, ఇక్కడ కూడా మనం నిజంగా యేసుక్రీస్తు వారి యొక్క రాకడ కోసం ఎదురు చూస్తున్నప్పుడు కనిపెడుతూ ఆశతో అపేక్షిస్తూ పరిశుద్ధమైన ప్రవర్తనతో ఉండాలి, భక్తితో ఉండాలి, ఎంతో జాగ్రత్త గలవారుగా ఉండాలి. ఎంతో జాగ్రత్త, చాలా జాగ్రత్త అంటున్నాడు. అంటే ఏదో మనం నార్మల్గా దాన్ని తీసుకునేకూడదు ఆ పదాన్ని. ఎంతో జాగ్రత్త అంటే యేసుక్రీస్తు వారు వచ్చి వెళ్ళిపోయిన యేసుక్రీస్తు వారు మళ్ళీ వస్తారు. మరి వచ్చేటప్పుడు మనం ఏం చేయాలంట? ఆయన రావడానికి ముందు మనం ఏం చేయాలంట తెలుసా అండి? ఆశతో అపేక్షిస్తూ కనిపెడుతూ ఎదురు చూడాలి. ఎదురు చూపే కాదు, దాంతోపాటు మనకి ఏముండాలంటే ఎదురుచూపుతో పాటు మనకు ఉండాల్సినవి ఏంటో తెలుసా? పరిశుద్ధమైన ప్రవర్తన, భక్తి, ఎంతో జాగ్రత్త, ఇవన్నీ ఉండాలటండి. అసలు యేసుక్రీస్తు ఎప్పుడు వస్తారో మనకు చెప్పారండి? ఏ రోజు వస్తారో చెప్పారా? ఎవరైనా మనకి పలానా టైం అనేది చెప్పారనుకోండి,
మనం ఏం చేస్తాం? ఎదురు చూస్తాం. ఆ టైం వరకు ఎదురు చూస్తాం. ఇదిగో నేను ఇంటికి 4 గంటలకు వస్తాను అంటే ఎదురు చూస్తాం ఇంట్లో. లేదు నేను ఒక 6 నెలల్లో వస్తామంటే ఎదురు చూస్తాం. కానీ యేసుక్రీస్తు ఎప్పుడు వస్తారో కూడా చెప్పలేదు కదండి. మళ్ళీ ఎప్పుడుకో వస్తారులే అనుకుంటే మనం పొరపాటు. ఎప్పుడుకో వస్తారులే, చాలా లేటుగా వస్తారులే అనుకోకూడదు మనం. ఎప్పుడు వస్తారో తెలియదు. ఎప్పుడు వస్తారో తెలియనప్పుడు మనం ఎలా ఉండాలి చెప్పండి? ఆయన రాకడ భూమి మీదకి ఎప్పుడు జరుగుతుందో, ఎప్పుడు వస్తారో అనేది తెలియనప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఏమండి, ఒక ప్రయాణమే మనం సిద్ధమై మనం ఒక ఊరికి ప్రయాణమే వెళ్తున్నాం అనుకోండి. అప్పుడు పలానా టైంకి ట్రైన్ ఉంది అంటే మనం ఏం చేస్తాం? ఒక 5 గంటలకు ట్రైన్ అంటే మనం ముందే వెళ్ళిపోతాం కదండి. ముందే వెళ్ళిపోతాం, అన్నీ సిద్ధం చేసుకుంటాం, అన్నీ సర్దేసుకుంటాం, వెళ్ళిపోతాం. ట్రైన్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు అంటే ఏం చేస్తారు? ఆ ట్రైన్ ఎప్పుడు వస్తుందో తెలియదు కనుక అలాగా దానికోసం ఎదురు చూస్తూ ఉండాలంటే, అలా దానికోసం ఎదురు చూస్తూ కనిపెట్టుకుంటూ ఉండాలంటే ఎప్పుడు వస్తుందో తెలియదు అన్నప్పుడు ఎప్పుడూ సిద్ధంగానే ఉండాలి. ఎప్పుడు వస్తారో తెలియదు అనుకునేటప్పుడు ఎప్పుడు కూడా సిద్ధపడే ఉండాలి. మరి యేసుక్రీస్తు వారు కూడా ఎప్పుడు వస్తారో మనకు తెలియదు కదండి. ఏ క్షణం వస్తారో మనకు తెలియదు కదా. మీరు అనుకునని గడియలో వస్తారు, మరి ఎప్పుడు వస్తారో తెలియదు అనేటప్పుడు మరి మనం ఎప్పుడు వస్తారో కూడా తెలియదు గనక మనకి టైము తర్వాత డేట్ ఏది కూడా తెలియజేయలేనప్పుడు మరి మనం సిద్ధంగా ఉన్నామా? ఎదురు చూపుతూ ఉన్నామా? పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉన్నామా? అవన్నీ కలిగి మనం జీవించగలుగుతున్నామా? ఇలారా ఎప్పుడు వస్తారో కూడా తెలియదు మనకి. అలాంటప్పుడు ఎంత ఎంత జాగ్రత్తగా మనం ఉండాలండి. ఇంకా ఏం చేయాలంటే ఆయన రాక కోసం ఆశతో కనిపెట్టుకుని ఉండాలి. ఒకవేళ నిజంగా మనం కనిపెడుతున్న వారం అనుకోండి, నిజంగా సిద్ధంగా ఉన్నవారం అనుకోండి, ఎలా ఉంటాం? మనం చాలా ధైర్యంగా ఉంటాం. ఇప్పుడు అన్ని సర్దేసుకున్నారు అనుకోండి, అన్ని సామాన్లు సర్దేసుకున్నారు, రెడీ అయిపోయింది, నేను రెడీ అంటారు. నేను రెడీ అయిపోయింది, మీరు కూడా రెడీ అంటారు. అంటే ట్రైన్ ఎప్పుడు వస్తే ఏంటి, నేను సిద్ధంగా ఉన్నాను కదా. బస్సు ఎప్పుడు వస్తే ఏంటి, నేను రెడీగానే ఉన్నాను కదా, వస్తే ఎక్కేస్తాను. మరి యేసుక్రీస్తు ఎప్పుడు వస్తారో మనకు తెలియనప్పుడు మరి ఆయన రాక కోసం మనం ఆశతో అపేక్షిస్తున్నామా? కనిపెడుతున్నామా? అసలు మన ఇంటి వారికి రాక కోసం మనం ఆశతో ఎదురు చూస్తాం. లేదంటే మన బంధువులు, మన రక్త సంబంధికులు, మనకి కావలసిన వారి కోసమే కదండి ఆశతో ఎదురు చూస్తాం. కానీ యేసు రాక కోసం ఆశతో ఎదురు చూసిన వారు ఎంతమంది? యేసు రాక కోసం ఆశతో ఎదురు చూసిన వారు ప్రవక్తలు, నీతిమంతులు. పునరుత్థానాన్ని గూర్చి కూడా దేవుడు తెలియజేశాడు వారికి. మరి ఆయన పునరుత్థానాన్ని గూర్చి కూడా తెలియజేసిన తర్వాత కూడా చూడాలనుకుని ఆశపడ్డారు, కానీ చూడలేదండి. మరి మనకి కూడా ఆయన చూడాలని ఆశ ఉందా? మనందరికీ ఉంటుంది కదండి యేసుక్రీస్తుని చూడాలని, ఒక్కసారైనా చూడాలి. ఇప్పుడు జయశాలి తాతయ్య గారు ఉన్నారు. జయశాలి తాతయ్య గారిని ఏమనుకుంటారు అందరూ? ఒక్కసారైనా తాతయ్య గారిని చూడాలి, దగ్గర నుండి ఒక్కసారైనా చూడాలి. ఏంటి చూస్తే ఏంటి ఆనందం అంటే అదొక ఆనందం. ఇంత గొప్ప వాక్యాన్ని మాకు నేర్పించి మమ్మల్ని ఇంత గొప్ప స్థాయిలో నిలబెట్టారు, ఇంత గొప్ప స్థానంలో మమ్మల్ని నిలబెట్టి మా జీవిత పరమార్థాన్ని మాకు తెలియజేశారు కనుక ఒక్కసారి ఆయన చూడాలి. ఈ భూమి మీద మనకి వాక్యం నేర్పించి మనల్ని దేవులో నిలబెట్టిన వారినే మనం ఒక్కసారి చూడాలనుకుంటే చాలు అనుకుంటున్నాం. అది మన ఆనందం అనుకుంటున్నాం. మరి మన పాపాల కోసం ఆయన శిలువ మీద తన రక్తాన్ని కార్చి, తన రక్తాన్ని మన కోసం ఇచ్చి, ఇప్పటికీ తండ్రి దగ్గర మన కోసం ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. మనం పాపం చేసిన ప్రతిసారి ఆయన రక్తాన్ని మనం వాడుతూనే ఉన్నాం. మరి అంత గొప్ప ఆయన్ని చూడాలని అనుకోమని చెప్పండి. చూడాలని అనుకునే ఆశ ఉంటే సరిపోదు మనకి. ఆయనని చూడడానికి, ఆయన ముందు నిలవబడ్డానికి మనకు అర్హత ఉందా? చాలామంది అంటుంటారు, అందరితో ఏమంటారంటే గొప్ప గొప్ప వారితో, నేను మీ ముందు నిలబడ్డానికి కూడా అర్హత లేని వాడిని అంటారు. కానీ ఆయన ఎదుట నిలవబడ్డానికి మనకు అర్హత ఉందా? యేసుక్రీస్తు ఎదురు నిలవబడ్డానికి, యేసుక్రీస్తు ముందు మనం నిలవబడగలమా? ఆయన చూడాలని ఆశ ఉంది, కానీ ఆయన ఎదుట నిలవబడగలిగే అర్హత మనకుందా? అలా ఉండాలి అంటే, ఆయన చూడాలి అంటే ఆశ ఉంటే సరిపోదు. భక్తి, పరిశుద్ధమైన ప్రవర్తన, ఇంకా ఇంకా ఏముండాలి ఒకసారి చూడండి. తీతుకు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు
ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలెనని మనకి బోధించుచున్నది. ఏమండి ఏమంటున్నారు ఇక్కడ? అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు, మహాదేవుడు యేసుక్రీస్తు వారిని గురించి కూడా ఏమని పిలుస్తున్నారు తెలుసు ఇక్కడ? మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ, ఏమంటే యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి. ఎంతమంది ఎదురు చూస్తున్నారు? ఎదురు చూడాలి. మన వారి రాక కోసం ఎదురు చూస్తాం. రాకపోతే ఇంకా రాలేదేంటి అంటాం కదండి. మరి యేసుక్రీస్తు వారి రాక కోసం ఎదురు చూస్తున్నావా? ఎదురు చూస్తూ ఈ లోకంలో ఎలా ఉండాలంటే స్వస్థ బుద్ధి ఉండాలి మనకి. ఎదుటి వారికి మేలు చేసే బుద్ధి, ఎదుటి వారిని వాక్యంలో నిలబెట్టే బుద్ధి, వాక్యం నేర్పించి వారికి మేలు చేసే బుద్ధి మనకు ఉండాలి. స్వస్థ బుద్ధి, నీతి, మనలో నీతి ఉండాలి. భక్తితోనూ బ్రతుకుచుండవలననే మనకు బోధిస్తుంది. భక్తితో కూడా బ్రతకాలి. యేసుక్రీస్తు వారి యొక్క రాక ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూస్తూ భక్తితో భక్తిగా బ్రతకాలి. మనం ఆ విధంగా భక్తితో బ్రతుకుచుండడం వల్లనే మనకి, అంటే మనం ఈ లోకంలో ఉన్నంతకాలం ఎప్పుడు వస్తారో యేసుక్రీస్తు వారికి తెలియదు కనుక మనం ఎప్పుడు ఎలా ఉండాలంటే భక్తితో. మరి నిజంగా మన జీవిత కాలంలో ప్రతిదినం మనం భక్తిగా ఉండగలుగుతున్నామా? అది మనల్ని మనమే పరీక్షించుకోవాలి. మనల్ని మనమే విమర్శించుకోవాల్సినటువంటిది అది. ఒకవేళ నిజంగా మనం భక్తిగా ఉంటే ప్రతిదినం, అప్పుడు యేసుక్రీస్తు వారు ఎప్పుడు వచ్చినా మనకి బాధ ఉండదు. ఒకవేళ మనం భక్తిగా లేకపోతే ఏమండి ఆయన చూడగలమా? ఆలోచించండి. ఆయన ఎదుట నిలవబడగలమా? మన అన్నయ్య యేసుక్రీస్తు వారు ఇంత గొప్పగా మనందరి కోసం ప్రాణం ఇచ్చి, నిజంగా ఆయనే లేకపోతే ఈరోజు మనం లేవండి. ఆయన లేరంటే మనం లేము. ఎందుకంటే మనం చేసిన పాపాలకి, మనం చేసిన అపరాధాలకి ఎప్పుడో మనం చనిపోయేవారు. ఎప్పుడో దేవుడు మనల్ని నాశనం చేసేస్తాడు. కానీ ఆయన నిజంగా తన ప్రాణాలు మన కోసం ఇచ్చి మనల్ని మంచివారుగా చేశాడు. మరి అలాంటి ఆయనతో మనం ఉండాలని, అలాంటి ఆయనను చూడాలని ఆశ మనకు లేదా? నిజంగా యేసుక్రీస్తు వారిని ప్రేమించిన వారమైతే మనం నిజంగా ఆయన రాక కోసం ఎదురు చూస్తాం. ఆయన రాక కోసం ఎదురు చూసే ముందు ఎదురు చూడడమే కాదు, ఎదురు చూసినటువంటి మనకి భక్తి ఉండాలి, నీతి ఉండాలి, స్వస్థ బుద్ధి ఉండాలి, పరిశుద్ధమైన ప్రవర్తన ఉండాలి. అంతకు మించి ఎంతో జాగ్రత్త ఉండాలి. ఏమండి ఇవన్నీ ఉన్నప్పుడేనండి ఆయన రాకడ ఎప్పుడు జరిగినా సరే మనం సంతోషంగా ఉండగలుగుతాం. పర్వాలేదు, నేను సిద్ధంగా ఉన్నాను కదా అనుకుంటాం. మరి అలాంటి జీవితం మనలో ఉండగలుగుతుందా? ఆలోచించండి. అలాంటి జీవితం మనలో ఉందా? ఇంకా ఏమని అన్నారో ఒకసారి మనం చూస్తే పిల్లరా, ఒకసారి లూకా సువార్త చూద్దాం. లూకా సువార్త 21వ అధ్యాయము 35వ వచనం చూద్దాం. లూకా సువార్త 21వ అధ్యాయం 35వ వచనం. లూకా సువార్త 21వ అధ్యాయము 35వ వచనం అండి. ఆ దినము భూమి అంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండుడని చెప్పాను. ఏమంటున్నారు తెలుసు ఇక్కడ? కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి. యేసుక్రీస్తు వారి ఎదుట నిలవబడ్డానికి ఏం కావాలటండి? శక్తి అంటే ఏంటి? పుట్టినోట్లు ఏముంది అక్కడ? పాత్రులు. అంటే యేసుక్రీస్తు వారి ఎదుట నిలవబడ్డానికి పాత్రులుగా ఉండాలి అంటే, అర్హత కలిగిన వారుగా ఉండాలంటే ఏం చేయమంటున్నాడండి ఇక్కడ? మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండాలి. మెలకువ అంటున్నాడు. అంటే
మెలకువ అంటే అసలు పడుకోకుండా, అసలు మనం నిద్రపోకుండా, అసలు మనం పడుకోకుండా అలా ఎదురు చూస్తూ ఉండమని అర్థం కాదండి. ఇక్కడ అర్థం ఏంటో తెలుసా? మెలకువ అంటే ఏంటో తెలుసా? ఏ క్షణం ఆయన వస్తాడో తెలియదు కనుక, ఏ క్షణం ఆయన భూమి మీదకి వస్తారో తెలియదు కనుక మీరు ప్రార్థన చేస్తూ ఎలా ఉండాలంటే సిద్ధంగా ఉండాలి అని. మెలకువ అంటే సిద్ధంగా ఉండాలి. 10 మంది కన్యకల కోసం మనం తెలుసుకున్నాం బైబిల్లో. తెలుసుకునేటప్పుడు అండి వాళ్ళు 5 ఎలా ఉన్నారు, ఇంకొక 5 కన్యకలు ఎలా ఉన్నారు మనం చదువుకుంటాం మత్తయి సువార్తలో. బుద్ధి కలిగిన వారు 5 అయితే బుద్ధి లేని వారు ఇంకొక 5. అంటే ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక ఎప్పుడు ఎలా ఉండాలంటే సిద్ధంగా ఉండాలి. నూనె అయిపోయింది, కొనుక్కోడానికి వెళ్ళాము, తెచ్చుకున్నాము, ఇలాంటి కారణాలని మనం చెప్తే మనం కూడా ఆ కన్యకల్లానే ఉంటాం. కానీ ఇక్కడ ఏమంటున్నారు తెలుసా అండి? ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఎలా ఉండాలంటే మెలకువ ఉండాలి మీకు. అంటే సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు అంటున్నాడు చూడండి, ఎల్లప్పుడు అంటే ఎంత జాగ్రత్త కలిగిన వారుగా మనం ఉండాలండి. మనకి ఎంత జాగ్రత్త ఉండాలనేది ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఎల్లప్పుడు కనుక ప్రియులారా, ఎందుకు మనం ఈరోజు ఈ మాటలు తెలియజేసుకుంటున్నాం, ఎందుకు తెలుసుకుంటున్నామంటే ఒకనాడు ప్రవక్తలండి ఎదురు చూశారండి ఆయన రాక కోసం. ఎదురు చూసిన వాళ్ళు చూడలేకపోయారు. కానీ చూడలేకపోయినప్పటికీ ఆయన పునరుత్థానం కోసం తెలియజేశారు. మరి ఈరోజు యేసుక్రీస్తు వారు వస్తాననేటప్పుడు మరి ఆయన రాక కోసం ఎంతమంది మనం ఎదురు చూస్తున్నాం? ఒకవేళ అలా మనం ఎదురు చూసిన వారం అయితే నిజంగా యేసుక్రీస్తు వారు వస్తే మనము కూడా తిరిగి లేస్తాం, మనము కూడా పునరుత్థానంలో అవుతాం. మనకి కూడా పునరుత్థానం ఉంది. ఆయనలాగే మనము కూడా తిరిగి లేస్తాం. ఏమండి, నిజంగా అలా లేచినప్పుడు మనమంతా కూడా మంచివారి జాబితాల్లో ఉండాలి. చెడ్డవారి జాబితాల్లో కాకుండా మంచివారి జాబితాల్లో మనం ఉండేటప్పుడు అండి నిజంగా దేవుణ్ణి చూడగలం, దేవునితో పాటు మనం అంతా ఉండగలం. అది ఎప్పుడంటే ఆయన రాక కోసం ఎదురు చూసినప్పుడు, ఆయన రాక కోసం ఎదురు చూసి ఆయనని గురించి తెలుసుకునేటప్పుడు మనము కూడా తిరిగి లేచి అక్షయ శరీరాన్ని పొందుకుంటాం. అక్షయ శరీరంతో మనమంతా కూడా ఉండగలుగుతాం. ఆయన వచ్చినప్పుడు ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఒకసారి ఆలోచించండి. మనం ఎన్నో ఆలోచనలు ఆలోచిస్తాం కదా భూమి మీద ఉండేటప్పుడు. ఒక రోజులో ఎన్నో ఆలోచనలు వస్తాయి మనకి. ఒక్కసారి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన దగ్గర నిలవబడ్డా ఎలా ఉంటాను, నేను ఎలా నిలవగలను ఆయన ముందు? ఒకసారి మనం అంతా కూడా ఆలోచించాలి. ఆయన రాక కోసం మనం అంతా కూడా ఆశతో ఎదురు చూడాలి. మరి ఇంకా యేసుక్రీస్తు రాలేదు కదండి, ఎప్పుడు వస్తారో కూడా తెలియదు కదండి. ఎప్పుడు ఆయన వస్తారో కూడా తెలియదు అన్నప్పుడు ఎలా ఎదురు చూడాలి, ఎలా ఉండాలి అని మనకి ఒక రకమైనటువంటి విసుగొస్తున్నట్టు అనిపిస్తుంది చాలా మందికి. కానీ దానికి కూడా దేవుడు ఏం చెప్పాడు చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూడండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. సహోదరులారా, ప్రభు రాకడ కొరకు ఓపిక కలిగి ఉండండి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. ఏమండి, ఇక్కడ ప్రభు రాకడ కొరకు ఏం చేయాలట? ఓపిక ఉండాలి మనకి. ఎదురు చూస్తే సరిపోదు. ఎదురు చూపుతో పాటు ఏముండాలంటే ఓపిక. ఎంతకాలం ఎదురు చూడాలి? ఏంటి ఈ మాటలు చెప్పి ఆయన ఏమన్నారు తెలుసా? ప్రభు రాక సమీపిస్తుంది అన్నారు. ఎప్పుడండి రాయించారు? ఇప్పుడు రాయించారు. అప్పటికే అన్నారు ఏమని? ప్రభు రాక సమీపిస్తుందని. సమీపం అంటే దగ్గరలో ఉంది. మరి ఎంతవరకు యేసుక్రీస్తు రాలేదు? నేను త్వరగా వచ్చున్నాను అన్నారు. మరి ఎంతవరకు యేసుక్రీస్తు రాలేదు? అప్పుడు మనకేమొస్తుంది? ఎప్పుడు వస్తారో ఏంటో ఒక రకమైన విసుగు. కానీ ఆయన ఏమంటారు తెలుసా? అలాంటిది మనలో ఉండకూడదు. ప్రభు రాకడ కొరకు ఓపిక కలిగి ఉండుడి. చూడండి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడే వరకు విలువైన భూఫలం నిమిత్తం ఏం చేస్తాడట?
కడవరి వర్షం, తొలకరి వర్షం, కడవరి వర్షం సమకూడే వరకు ఆ విలువైన భూఫలం కోసం ఎలా ఉంటుంటాడు తెలుసా? భూఫలం నిమిత్తం ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెడతాడంట. ఓపిక అవసరం. ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును. ప్రభు రాక సమీపిస్తుంది కనుక మీరును ఓపిక కలిగి ఉండండి. ఓర్చుకోండి, కొద్ది రోజులు యేసుక్రీస్తు వచ్చేస్తారు. అలా చెప్పి ఎన్నో రోజులైంది. అయినప్పటికీ కూడా ఆయన రాలేదు. మరి ఏం చేయాలి మనం? ఓపిక క్షీణిస్తుందా మనకి? కాదు, ఇంకా ఓపిక అదే అంటాడు ఆయన. ఓపిక కలిగి ఉండండి. ఓపిక కలిగి ఉండడమే కాదు, ఏం చేయాలో తెలుసా? మీ హృదయములను స్థిరపరచుకోండి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తం ఒకరి మీద ఒకరు సనగకండి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. ఒకరి మీద ఒకరు సనక్కండి. ఓపికతో ఉండండి. మీ హృదయాల్ని స్థిరం చేసుకోండి ఆయన పట్ల. అంటే యేసుక్రీస్తు రాక కోసం మనం ఎదురు చూడాలి. యేసుక్రీస్తు రాక కోసం మనం కనిపెట్టాలి. యేసుక్రీస్తు రాక కోసం ఆశతో అపేక్షించాలి. అంతేకాదు, అలా అపేక్షించే మనలో ఏముండాలి అంటే పరిశుద్ధమైన ప్రవర్తన, భక్తి, నీతి, స్వస్థ బుద్ధి, ఇవన్నీ మెలకువ, ఇదన్నీ కూడా మనలో ఉండేటప్పుడు అండి ఆయన ఎప్పుడు వచ్చినా సరే మనం ధైర్యంగా ఉంటాం. అంటే ఒకనాడు యేసుక్రీస్తు వారి రాక కోసం ఎదురు చూసినటువంటి ప్రవక్తలు, నీతిమంతులు ఆయన పునరుద్ధానాన్ని గురించి తెలియజేశారు. ఎన్నో గొప్ప విషయాలు ఆయనను గురించి తెలుసుకొని వాళ్ళు చూడలేకపోయారు. కానీ మనం ఆయన గురించి ఎన్నో గొప్ప గొప్ప విషయాలన్నీ చదువుతున్నాం. ఆయన చేసినవన్నీ చదువుతున్నాం. మనము కూడా మరణించి తిరిగి లేవాలి అంటే ప్రియులారా, మనము కూడా మరణించి తిరిగి లేచి ఏం చేయాలంటే దేవునితో పాటు ఉండాలి. అంటే సదాకాలము దేవునితో పాటు మనమంతా ఉండాలి. అంటే మనమంతా కూడా యేసు రాక కోసం ఒకనాటి ప్రవక్తల వలె కనిపెడుతూ ఉండాలి, ఎదురు చూస్తూ ఉండాలి. ఈరోజు వస్తారా, రేపు వస్తారా, ఈరోజు రాత్రి వస్తారా, ఏమో మనకు తెలీదు. ఏ క్షణం వస్తారో తెలీదు. కనుక మనము ఖచ్చితంగా ఆయన రాక కోసం ఎదురు చూడాలి. ప్రతిరోజు ఇక నుండి మనం చేయాల్సింది ఏంటంటే, ఎప్పుడు వస్తారు యేసుక్రీస్తు వారు, ఎప్పుడు తీసుకెళ్ళిపోతారు దేవుడి దగ్గరికి మమ్మల్ని, మేమంతా ఎప్పుడు వెళ్తాం. కనుక ఇవన్నీ మనం ఆలోచిస్తూ ఆయన రాక కోసం కనిపెడితేనే అవన్నీ మనకి దక్కుతాయండి. అవన్నీ మనకి దక్కాలి. మనం పునరుద్ధానం అయ్యి మనం చనిపోయిన తర్వాత జీవించి నరకంలో ఉండడం కాదు, మనం చనిపోయిన తర్వాత జీవించి దేవునితో పాటు ఉండాలి. అంటే మనం యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు తిరిగి లేచి మనం అందరం కూడా పునరుత్థానం పొంది అప్పుడు దేవునితో పాటు ఉండాలి. అంతేకాని నరకంలో ఉండకూడదు. మనం నరకంలో ఉన్నామంటే అర్థం ఏంటంటే మనలో ఏ ఒక్కరికో యేసుక్రీస్తు వారు రాక కోసం ఆశ లేదు. కనుక ఇక నుండి మనకున్న ఆశ యేసుక్రీస్తు వారు రావాలి, పరలోకం వెళ్ళాలి, అందరికీ ఉంటుందండి. కానీ ఆశ ఎక్కువ, ఆశతో ఇంకా కావాలి, ఎదురు చూడాలి. ఓపికతో మనం ప్రతిదినం యేసు రాక కోసం ఎదురు చూడాలి. ఎదురు చూసేటటువంటి మనలో ఏముండాలి అంటే నీతి, భక్తి, పరిశుద్ధత ఉండాలి. అలా మనం అంతా ఉండాలి అని ఒకనాటి ప్రవక్తలు ఏదైతే కోరుకున్నారో అది వాళ్ళు ఏం చేశారటండి, చూడాలనుకున్నారు కానీ చూడలేదు. నేను చేసిన కార్యాలన్నీ, నేను చేసిన పనులన్నీ, నేను చేసినవన్నీ వినలేదు. మరి మనము యేసుక్రీస్తు వారితో పాటు ఎప్పుడు ఉండాలి అంటే, ఆయన్ని చూడాలి అంటే ఖచ్చితంగా మనం అంతా కూడా ఆయన వలె భూమి మీద జీవించాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ నా మాటలు ముగిస్తున్నానండి. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఆత్మికులుగా ప్రేమించిన మా కన్న తండ్రి దేవా, ఒకనాటు మీ భక్తులు తండ్రి మరి మీ కుమారుని యొక్క రాక కోసం ఎంతగా ఎదురు చూశారు. ఎదురు చూసిన తర్వాత తండ్రి నిజంగా వాళ్ళు ఎన్నో గొప్ప విషయాలు మీ కుమారుని గురించి తెలియజేశారు. మరి మేము వాటన్నిటిని చదువుతూ వాటన్నిటిని తెలుసుకుంటూ మీ కుమారుని ద్వారా ఈ జీవితాన్ని పొంది మేము కూడా తండ్రి మీ కుమారుని యొక్క రాక కోసం ఎదురు చూడాలి, ఆశతో అపేక్షించాలి అని ఇంతవరకు నేర్చుకునే మాటల ప్రకారం మేమంతా ఉండగలుగుటకు సహాయం అనుగ్రహించండి. ముఖ్యంగా ఈ వాక్యాన్ని ఎంతమంది విన్నారో తండ్రి వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు మీ వాక్యాన్ని విని తండ్రి అనేక మందికి చెప్పాలని ఆశతో వారికి ఉన్న పనులన్నీ పక్కన పెట్టి మీ వాక్యానికి సమయాన్ని ఇచ్చి తండ్రి ఎన్నో మంచి మాటలు వారు విన్నారు. కనుక వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే తండ్రి కార్యక్రమాన్ని నడిపించుటకు ప్రధాన పాత్ర పోషిస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోమని, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని, ఏదైతే ఆత్మ సంబంధమైన అవసరత వారికి కొద్దుగా ఉందో తండ్రి వారికి దయచేయమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.